హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే ఇంకా లేచాను. ఇంకా పొద్దున్నే అయితే ఇంకా చాలా చలి అయితే వేస్తుంది. అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా టీ అయితే చేద్దామనేసి ఇంకా టీకి ఇంకా సిద్ధం చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తాను. అసలైతే ఇంకా సంక్రాంతి పోయినా కూడా చలి అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు ఇంకా ఎక్కువసేపు పడుకుందాం అనుకున్న ఈ చలికి అసలు నిద్ర కూడా రావట్లేదు. ఇంకా అందుకే అయితే మేము ఇంకా 5:45కి అయితే నేను నిద్ర లేచినాము. ఇంకా రాజు అయితే ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చినాడు. ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా టీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నా. ఇంకా మార్నింగ్ ఇంకా టీ తాగితేనే ఇంకా ఏదైనా పనులు మొదలు పెడతాం. మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీలే ఇంకా పొద్దున్నే టీతోనే పనులన్నీ మొదలవుతాయి. ఇంక ఈ చలికాలం అయితే ఇంకా టీకి చాలా డిమాండ్ అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా నేను టీ చేస్తున్నా. ఇంకా చాలామంది అయితే ఇంకా ఈ చలికి తట్టుకోలేక ఇంకా 5 గంటలకే చలి మంటలు వేస్తున్నారు. సంక్రాంతి కూడా ఇంత చలి లేదు. ఇంకా సంక్రాంతి పోయినాక ఇంకా ఈ మధ్య చలి అయితే చాలా ఎక్కువైపోతుంది. ఇంకా మేము కూడా ఇప్పుడైతే ఇంకా టీ తాగేసి అయితే ఇంకా బయట చలి మంట అయితే వేసుకోవాలా. నాకైతే ఇంకా 5:30కి అట్లా లేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఒక్కొక్కసారి ఇంకా అట్లనే పడుకుంటాము. ఒక్కొక్కసారి అయితే ఇంకా 5:30కే మెలకువ వస్తుంది. నిద్ర లేచి ఇంకా 5 గంటలకి ఇట్లా టీ చేసుకొని తాగడం అంటే నాకు చాలా ఇష్టం అసలు. నేనైతే ఇంకేదో చెప్తున్నాను. ఇంకంటే ఇంకా నేను నిద్ర మత్తులో ఉన్నాను. ఇంకా ఏదంటే అది మాట్లాడేస్తున్నాను. ఇంకా రాజు ఏదో చెప్తాను నాకు. ఇప్పుడైతే ఇంకొకసారి అయితే ఇంట్లో తాగుతాడు రాజు. ఎక్కువ అయితే బయటే టీ తాగుతాడు. ఇంట్లో చాలా తక్కువ. ఇంకా తొందరగా 5:30కి అట్లా లేసి అయితే ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి అయితే బజార్లో అయితే ఇంకా టీ తాగేసి అయితే వస్తాడు. ఇంకా నేను ఒక్కదాన్నే ఇంట్లో టీ చేసుకునేది. ఇంకా ఎవరో ఒకరు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇంకా వెళ్ళి టీ అయితే తాగేసి వస్తాడు. ఇంకా నేనైతే ఇంకా టీ ఎప్పుడెప్పుడవుతుందా అని ఇంకా వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఇంకా టీ తాగను, పాలు అనమాట నేను తాగేది. పాలైతే ఇంకా పక్కకు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా నేను చేస్తాను. ఇంకా పాలు కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఒక పొంగు రాగానే కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఉంచేసి అయితే ఇంకా నేను పాలు తీసుకుంటున్నా. నాకైతే ఇంకా టీ అలవాట్లేదు. ఇంకా రాజు కోసం అందుకనేసే ఇంకా రాజు ఇంకా నేను పాలు తీసుకుంటానని చెప్పేసి అయితే ఇంకా బయట తాగేసి వస్తాడు టీ. ఇంక ఈ చలికాలం ఇంకా టీ చాలా డిమాండ్. నేను చెప్తాంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా మనం టీ స్టాల్ పెట్టుకుందాం రాజు, టీకి ఉన్న డిమాండ్ ఇంకా దేనికి ఉండదు అని చెప్తాంట. ఏమంటే మాకు కొంచెం బయట అట్లా ఏదైనా చేయాలంటే సిగ్గు అని కొంచెం అంటారు రాజు. కానీ సిగ్గు అవి ఏం లేదు, లేకోకుండా చేస్తే మటుకు టీ వ్యాపారం మటుకు చాలా బెస్ట్ అనమాట. ఇంకైతే ఇంకా రాజు కోసం అయితే ఇంకా నేను టీ పొడి అయితే దాంట్లోకి వేసాను. ఇంకా టీలోకి ఇంకా ఇప్పుడన్నా తక్కువ. ఇంకా అందరు కలిసి ఉన్నప్పుడు అయితే ఇంకా ఇట్లా తెల్లవారుజామున లేచి అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంకా టీ చేసుకొని తాగుతాంటిమి. ఇంకా ఫ్యామిలీలన్నీ వేరైపోయినాయి కాబట్టి ఇంకా అప్పుడు రోజులు ఇప్పుడు రావన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా టీ నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా రాజు అయితే ఇంకా పొద్దున్నే ఇంకా వీడియో బయట మొత్తం చూపిద్దాము అని అంటే ఇంకా నేనేం అవసరం లేదులే, ఎందుకంటే ఇంకా తెల్లవారుజాము కాలేదా, ఇంకా మబ్బుగానే ఉంది, బయట చీకటిగా ఉంది, ఎందుకులే ఏం కనపడదు వీడియోలో అని చెప్పేసి అయితే నేను అంటున్నా. చూడండి అంత చాలా మబ్బుగా ఉంది, ఎవరు లేదు. కానీ నేనైతే ఇంట్లో పనులు మొదలు పెట్టేసినాను, అప్పుడే టీ చేసేస్తున్నా. ఒక్కరు కూడా లేయరు, అంటే లేచింటారు, ఇంట్లోనే ఉంటారు. చలికి ఎవరు బయటికి అయితే రారు. ఇంకా మా టీ అయితే ఇంకా రెడీ అయ్యాకైతే వచ్చేసింది. చూడండి ఇంకా టీ అయితే ఇంకా బాగా ఉడికింది. 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 ఇంకా టీ అయితే ఇంకా బాగా ఉ
ఇంకా అంటే టీ బ్రూ కాదు కాబట్టి ఇంకా టీ కాబట్టి ఇంకా చాలాసేపు ఉడికిస్తున్నా. ఇంకా టీ రెడీ అవుతుంది. ఇంకా రాజు అయితే వాళ్ళ పనికి అయితే వెళ్తాడు. చూడండి ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇంకా టీ తాగేసి కొద్దిసేపు బయట ఇంకా చలిమంట వేసుకొని ఇంకా తెల్లవారంగానే ఇంకా వంటలన్నీ చేసేసి ఇంకా రాజుని పనికి పంపించడమే. ఒక్కరోజు ఇంటికాడ ఉండమన్నా ఉండడు, పోతాడు పనికి. ఇంకా నేను అప్పుడప్పుడు ఇంకా వీడియోస్ కోసం ఉండమని బంగిపోతంట. చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా టీ రెడీ అయిపోయింది. ఇంకా టీ అయితే రాజు కోసం అయితే ఇంకా నేను పోస్తున్నాను టీని. ఇంకొంచెం టీ ఇంకా అది ఇంకా చెప్తాంట కదా, మా మామ కొడుకులు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఇంకా వచ్చి తాగుతారు. అందుకే కొంచెం కొన్ని ఎక్కువ నీళ్ళు వేస్తాను టీలో. ఇంక ఇప్పుడైతే ఇంకా కొంచెం తెల్లవారింది, బయటికి వచ్చేసి అయితే ఇంకా చలిమంట వేస్తున్నాం. ఇవి పాత షర్ట్లు, ఎందుకంటే కట్టెలు అంటే ఇక్కడ కట్టెలు చాలా వరకు అయితే దొరకవు. అందుకే ఇంకా పాత బట్టలు ఇలా చలిమంట వేసుకొని ఉండాల. చూడండి ఎంత బాగా, అంత వాతావరణం చాలా కూల్గా ఉంది, ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది బయట అయితే. నేనైతే ఇంకా వెలిగిస్తున్నాను. మార్నింగ్ ఇలా చలిమంట వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రాజు అయితే ఇంకా అది సరిగ్గా మండుకోవట్లేదని చూస్తున్నాడు. చూడండి ఇంకా ఇదే అండి మా బ్లాగ్ అయితే. ఇంకా మా పొద్దున్నే మా రొటీన్ బ్లాగ్ అయితే ఇలా ఉంటుంది మార్నింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి లైక్ ఖచ్చితంగా చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చాలామంది అయితే ఇంకా బయట ఇలా చలిమంటలు వేసుకొని చాలామంది 5:30కి అట్లా వేసుకుంటుంటారు. ఇంకా మేమైతే ఇంకా చాలా తెల్లగైన తర్వాత అయితే వేస్తున్నాం. ఇంకా ఈ చలికాలం ఎన్ని రోజులు ఉంటుందో ఏమో అని అంటున్నాడు రాజు అయితే. మనమే ఇట్లా ఉంటే ఇంకా ముసలోళ్ళు ఎట్లా ఉంటారో ఏమో అనిపిస్తుంటుంది మాకైతే ఒక్కొక్కసారి. ఎందుకంటే మన వయసు పిల్లలు ఇట్లా చలి ఎక్కువ వేస్తుంది అది ఇది అంటాం. ఇంకా వాళ్ళైతే పాపం వాళ్ళు ఎంత చలికైనా తట్టుకోగల శక్తి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడైతే అదైతే మాకు సరిగ్గా వెలగట్లేదు అనమాట. అది క్లాత్ కదా, మంచు ఉంటుంది కదా, అందుకోసం అయితే అవి సరిగ్గా అంగి అయితే ఇంకా అది మండుకోలేదు. మేమైతే ఇంకా ప్రేమ్ గాని కోసం ఎదురు చూస్తున్నాం. పొద్దున్నే వస్తాడు ప్రేమ్.